తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం గిరిబాబు గారు. నమస్తే సార్. సార్ గిరిబాబు గారు, ఇప్పుడున్న యంగర్ జనరేషన్ వాళ్ళు విపరీతంగా ఖర్చులు పెట్టేస్తున్నారు. నెలకి ఒక 40,000 రూపాయలు 50,000 రూపాయల జీతం వస్తే వచ్చింది వచ్చినట్టు దుబారా చేసేస్తున్నారు. అంటే వచ్చిన దాంట్లో ఎంతో కొంత దాచిపెట్టుకోవడమో లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడమో అనే ఆలోచన కూడా ఎవరూ చేయట్లేదు. మరి ఇవాల్టి రోజు వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టేసుకుంటే మరి రేపటి పరిస్థితి ఏంటి బాబు ఇలా ఖర్చు పెడుతున్నారు అని ఒక మాట అడిగితే మరి ఇప్పటిదాక ఇంకెప్పుడు జీవితాన్ని అనుభవిస్తాము? ఈ రోజే జీవితాన్ని అనుభవించాలంటే ఏదో జీవితాన్ని పెద్ద చదివేసిన మనుషుల్లా చాలా పెద్ద మనుషుల్లా మాట్లాడుతుంటారు కదా. మరి ఇవాళన్న రోజు పొదుపు చేసుకోకపోతే రేపన్న రోజు జీవితం ఏ విధంగా దుర్భరంగా తయారవుతుందంటారు? చాలా కరెక్ట్ అండి. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇండియాలో సేవింగ్స్ రేటు డ్రాస్టికల్గా డౌన్ అవుతున్నాయి. ఒకనొకప్పుడు ఇండియా సేవింగ్స్ రేట్ ప్రపంచంలోనే టాప్ రేట్లో ఉండేది. మోర్ దెన్ 26% ఉండేది. ఆ 26% కాస్త ఇప్పుడు డ్రాస్టికల్గా ఫాలో అవుతుంది. రీసెంట్ స్టాటిస్టిక్స్ ఇట్ ఈస్ లెస్ దాన్ 15%. ఈ సేవింగ్స్ రేట్ తగ్గిపోవడం అనేది మనకు చాలా అవరోధాలను సృష్టిస్తుంది. అంటే ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తికే కాదు, ఇది దేశానికి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో చూస్తే 60-70 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా క్యాబ్ డ్రైవర్గానో లేకపోతే హోటల్స్లోనే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు రేపటి కోసం ఇవాళ పనిచేయాల్సిందే, అది అక్కడ సిచ్యువేషన్. బట్ ఇండియాలో అలా ఉండదు. ఇప్పుడు మీరు ఇండియాలో ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇవాళ రోజున 100 సంవత్సరాలు దాటి జీవించి ఉన్న వాళ్ళు ఒక 6,000 నుంచి 7,000 మధ్య ఉన్నారు. వీళ్ళందరికీ ఉన్న కామన్ ఫీచర్ ఏంటంటే అందరికీ పెన్షన్ వస్తుంది ఎవ్రీ మంత్. అంటే పెన్షన్ వస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కానీ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఇప్పుడున్న కరెంట్ మిలీనియల్ గ్రూప్ యూత్ బిహేవ్ చేస్తున్నారు. అది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కొన్ని సంవత్సరాల క్రితం నానో కార్ అని టాటా వాళ్ళు తీసుకొచ్చారు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అటర్ ఫ్లాప్. అది యాక్చువల్లీ వాళ్ళు కార్ని లాంచ్ చేసేప్పుడు ఇది 1 lakh రూపీస్ తోటి ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ని అఫోర్డ్ చేయగలగాలి, ఇది మా ఉద్దేశము అని మంచి సదుద్దేశంతో వాళ్ళు నానో కార్ తీసుకొచ్చారు. కానీ ఎందుకు ఫ్లాప్ అయింది? అది నానో కార్ అనేది ఒక పూర్ మ్యాన్ కార్, లెస్ దెన్ లోవర్ మిడిల్ క్లాస్ కారు కనుక నేను అది కాదు కేటగిరీ. అది కొనుక్కుంటే నేను అలా పోర్ట్రేట్ అవుతాను కనుక నాకు వద్దది కారు. దాంతో నేను కారు కొనగలనా లేదా అఫోర్డబిలిటీ ఏంటి పక్కన పెట్టేసి నానో కారు ఉంటే నా స్టేటస్ తగ్గిపోతుంది, సరిపోతుంది. ₹1,00,000 కార్ అనేది కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ కాదు. నా లైఫ్ కింగ్ సైజ్ ఉండాలి. కింగ్ సైజ్ లైఫ్ లీడ్ చేయాలంటే నాకు సూటబుల్ కార్ అది కాదు. కనుక ఎంటైర్ ఇండియా దట్ కార్ వాజ్ అట్టర్ ఫ్లాప్. దిస్ షోస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. మన మారుతున్న మైండ్ సెట్ ఎలా ఉంది, ఇప్పుడున్న మిలీనియల్ గ్రూప్ ఏం చేస్తున్నారని. కానీ రేపనేది తప్పకుండా వస్తుంది కదా. మరి రేపనేది ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి అంటే ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. ఇవాళకి ఆన్సర్ ఉంటుంది. నాకు వచ్చే జీతం ఈరోజు ఎలా స్పెండ్ చేస్తున్నా, ఎంత ఖర్చు పెడుతున్నా, ఎలా జీవిస్తున్నా. కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు ఆ న్యూస్ రాగానే ప్రీ బుకింగ్స్ ఉంటాయి. కొత్త సినిమా కాదు, 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు. జీతం ఏమో 30-40 వేలు ఉంటుంది. ఫోన్ ఖరీదేమో 2 లక్షల రూపాయలు ఖరీదు. సింపుల్ ఈఎంఐ తీసేసుకుంటారు. ఈఎంఐ తీసుకొని ఒక 2-3 ఈఎంఐ పెట్టేస్తారు. కొత్త సినిమా వస్తుందంటే ప్రీ బుకింగ్, కొత్తదైనా వస్తుందంటే ప్రీ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్. నేను స్పెండ్ చేయాలి, నేను నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో చూపించుకోవాలి జనాలకు. ఈ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా మనకు ఎంతున్నది అనే దృష్టిలో పెట్టి కాకుండా నేను ఎంత షో ఆఫ్ చేయాలి, పక్కోడిని ఎట్లా ఇమిటేట్ చేయాలి. యాక్చువల్గా లైఫ్ అనేది ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళది సపరేట్గా ఉంటుంది. దీనికి మోడల్ పేపర్స్ దొరకవు. కానీ అదన్నీ ఆలోచించకుండా, రేపటి గురించి ఆలోచించకుండా ఇవాళ గురించి జీవిస్తున్నారు. సో అయితే ఈ ఆలోచనకి 2 వైపులా పదునుండే కత్తి లాంటిది ఇది. సో రేపటి గురించి ఆలోచించకపోతే రేపు పొద్దున 35 years 40 years వచ్చి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తే అప్పటికి సినిమా అంతా అయిపోద్ది. ఎందుకంటే టైం అయిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి సిచ్యుయేషను ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వినపడుతుంది కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన ప్రేక్షకులకు సొల్యూషన్ ఇద్దాం మనం. దీనికి అంటే దీనికి రాంగ్ స్టెప్ అనేది ఎక్కడ పడుతుందో నేను ఈ మధ్య కొన్ని సినారియోస్ చూశాను. ఓ 30-40 వేల రూపాయలు జీతం వచ్చి ఆ కుర్రవాడు అనేవాడు లావిష్గా ఖర్చు పెట్టి రోజంతా పబ్బులు, సినిమాలు, అమ్మాయిలు, షికార్లు, వీకెండ్ గోవాలు ఇన్ని చేస్తుంటే కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా, అరే బాబు నీకు వచ్చే జీతం ఎంత, నీకు ఖర్చులేంది,
ఒక రూపాయిని దాచిపెట్టుకుంటున్నావా లేదా అనే మాట తల్లిదండ్రుల నోట్లో నుంచి పొరపాటును కూడా రావట్లేదు. మా అబ్బాయి సంపాదించుకుంటున్నాడు, ఊరు మీద పడి తిరుగుతున్నాడు, చాలు మా జీవితానికి చాలు అన్నట్టుగా తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఒక రాంగ్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోయారు సార్. అక్కడ నుంచి చేంజ్ అవ్వాలి ఫస్ట్. సో ఒక వ్యక్తికి కుటుంబమే ఫస్ట్ ఆర్థిక సూత్రాలు నేర్పించాలి. అక్కడ నుంచి వాళ్ళు నేర్చుకున్న సూత్రాలని రేపు పొద్దున అమలు చేస్తూ వాళ్ళ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవాలి. ఒకప్పుడు మన ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమయ్యేది, ఇంటి పెద్ద కష్టపడుతూ అందరినీ బాగా చూసుకునేవాళ్ళు, ఒకరి కాకపోతే ఒకరు కష్టపడేవాళ్ళు, మిగతా వాళ్ళకి అందరికీ హెల్ప్ అయ్యేది. అది కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, నేను వైఫ్ పిల్లలు అంతే సార్. రోజులు ఎలా అయిపోయినాయి అంటే ఇంట్లో పిల్లలు ఏ పని చేసినా సరే, ఎంత చెడ్డ పని చేసినా, ఊరి మీద పడి ఎంత దుబారాగా తిరిగినా కూడా తల్లిదండ్రులనే వాళ్ళు ఎక్కడా కూడా రెస్ట్రిక్ట్ చేయట్లేదు. అంటే ఒకప్పుడు సిచ్యువేషన్స్ మన చిన్నప్పుడు ఒక 25 ఏళ్ళకు ముందు, ఒక 30 ఏళ్ళకు ముందు సిచ్యువేషన్ ఎలా ఉంది అదంటే పెద్దవాళ్ళు పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, వినేవాళ్ళు. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే పిల్లలు వినేవాళ్ళు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే పిల్లలు ఏం చెప్తే పెద్దవాళ్ళు అది వింటున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం కానివ్వండి, లేదంటే వైవాహిక జీవితం కానివ్వండి, లేదంటే ఊరి మీద పడి తిరగడం కానివ్వండి, పిల్లలు ఇలా చెప్తే పెద్దలు అలా వింటున్నారు అంతే. సో దానికి మరి సొల్యూషన్ ఏంటి? రేపు అనేది ఖచ్చితంగా వస్తుంది కదా. మరి ఆ రేపనే దానికి రూపం లేదంటారు, బట్ రేపు అనేది డెఫినెట్లీ వస్తుంది. కానీ రేపు అనేది వస్తుంది అనే విషయం మర్చిపోయి స్పెండ్ చేస్తే రేపు భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మీకు స్టాటిస్టిక్స్ చెప్పాను, ఎక్కువ మంది జీవించి ఉన్న వాళ్ళు, అబోవ్ 100 years జీవించిన వాళ్ళు, కామన్ ఫీచర్ ఏంటి? పెన్షన్ రావడమే. సో ఇలాంటి ఒక చిన్న ఆలోచనని వాళ్లకు వాళ్ళ యొక్క ఉద్యోగ దశ, కెరియర్ మొదలైన మొదటి రోజుల్లోనే చిన్న మొక్కలాగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క ఆలోచనని బీజం వేస్తే అది పెరిగి పెద్దదై వాళ్ళ యొక్క ఫ్యూచర్ నీడ్స్ని తీర్చేస్తుంది. దీనికి ఒక సింపుల్ ఫార్ములా, మనకు వచ్చే జీతంలో 80-20గా డివైడ్ చేసుకోండి. 80% ఈజ్ ఫర్ టుడే, 20% ఈజ్ ఫర్ టుమారో. ఇది కష్టమేం కాదు, తక్కువేం కాదు. ఈ 80% ఉంది కాబట్టి వాళ్ళ హ్యాపీగా లీడ్ చేస్తుంది లైఫ్. లేదు నేను 80 కాదు 20 కూడా ఖర్చు పెట్టేస్తా, 20 పక్కన పెట్టండి, అప్పు చేసి ఇంకా 100 రూపాయలు ఇన్కమ్ ఉంటే 120 ఖర్చు పెడతా అంటే అప్పు చేసి, మరి అది తప్పే కదా. అలా అప్పు చేసి తప్పు చేయకుండా ఉన్న ఇన్కంలో 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టేసుకోండి, నో ప్రాబ్లం అందులో. బికాజ్ యూ హ్యావ్ టు లీవ్. మీరు చెప్పేది కరెక్టే. నేను మొత్తం దాచుకొని 60 ఏళ్ల తర్వాత ఏ పని చేయాలన్నా కాళ్ళు నొప్పులు, బీపీ, డయాబెటిక్ లాంటి ఆరోగ్య రుగ్మతలు రావడము, ఇలాంటి పరిస్థితుల్లో వస్తే నేను ఎలా దాన్ని లైఫ్ లీడ్ చేయగలను? నాకున్న ఆ కోరికలు ఎలా తెచ్చుకోవాలంటారు, అది కూడా రైటే. అందుకోసము దాన్ని అవాయిడ్ చేయలేము, ఇవాటిని కాదనలేము. కనుక మీకు వచ్చే ఇన్కంలో 80% ఫర్ ద డే స్పెండ్ ఇట్, 20% ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ 20% పెరిగి పెద్దదై మళ్ళీ రేపు పొద్దున 100% రిటర్న్స్ ఇవ్వాలి మీకు. అవి ఎందుకు ఇవాళ కనుక 30,000 స్పెండ్ చేస్తే ఒక ఫ్యామిలీ గడిచిపోతుంది 30-40,000. మరి అదే 20 ఏళ్ల తర్వాత మినిమం ఎంత లేదన్నా ఒక 3 times అయితే పెరుగుతుంది కదా. అది అంటే 150,000 కావాలి. అంటే ఇవాళ 30,000 సరిపోతే ఒక 20 years తర్వాత మినిమం 30 లక్షలు 4 to 5 times తీసుకుంటాను నేను. మరి అయినప్పుడు మీకు అది ఎవరిస్తారు? మీకు ఇన్కమ్ 60 తర్వాత ఆగిపోద్దా పెరుగుద్దా? ఆగిపోద్ది. ఉండం కదా. మరి అప్పుడు ఖర్చులు అవుతాయా? ఆగవు కదా. ఇన్కమ్ లేదు కానీ ఖర్చులు ఆగవు కదా. మరి ఆ వచ్చే ఖర్చులు పెరుగుతాయి. దాన్ని పెరుగుదలని మనము ఇప్పటి నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి అంటే మీరు ఈ 20% అనే ఫార్ములా, 80-20% ఫార్ములా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అలా ఫాలో అవుతే ఈ 20% ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే 20% పెరిగి పెద్దదై ఈ ప్రతి 20 రూపాయలు రేపు 150 రూపాయలు అవుతుంది. అది ఆ 150 రూపాయలని మీరు మీ యొక్క మలి దశలో ఉపయోగించుకోవడానికి పనికి వస్తుంది. కనుక 80-20 ఫార్ములా ఫాలో అవుతే ఇప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అయిన మొదటి రోజుల్లోనే నీకు 100 రూపాయలు వచ్చింది, ఓకే నాకు ఈ 20 రూపీస్ నాకు కావు, రేపటికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్లో పెట్టాలి. ఏంటవి? ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికంటే ఫస్ట్ ఉంటాయి. ఎఫ్డీస్ చేయొద్దు, అవి ఇన్ఫ్లేషన్ బీట్ చేయవు. తర్వాత ఇన్సూరెన్స్ పాలసీస్ రిటర్న్స్ ఇవ్వవు, అది కూడా. కనుక రియల్ ఎస్టేట్ దాంట్లో లిక్విడిటీ ఉండదు. గోల్డ్ మ్యాక్సిమం పీక్అవుట్ అయిపోయింది. సో ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్స్ ఏంటి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇదివరకు కూడా. ట్రెండ్ ఇన్వెస్ట్మెంట్ ఏమొస్తుంది? అటువంటి దాంట్లో మీ 20%ని ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు అనేదానికి మనం సమాధానం చెప్పినట్టు అవుతుంది. సో ఇవాళ జీవించండి, జీవితాన్ని హ్యాపీగా జీవించండి విత్ 80% ఆఫ్ మనీ. సరిపోదా? కష్టపడండి, డబ్బు సంపాదించండి, ఎంజాయ్ చేయండి. కానీ అప్పులు చేయొద్దు. అప్పులు చేస్తే తీర్చడానికి మీరు ఇంకా ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. విషియస్ సర్కిల్ ఆఫ్ డెట్లోకి వెళ్ళిపోతాం. ఈ విషియస్ సర్కిల్ ఆఫ్ డెట్ అనేది అందరికీ సమస్యే, దేశానికి సమస్య, వ్యక్తికి సమస్య. ఇప్పుడు ఒక కంపెనీ స్ట్రాంగ్ ఉందా లేదా
మనం షేర్స్ కొనేటప్పుడు ఎలా చూస్తాము? వన్ ఆఫ్ ద పారామీటర్, గుడ్ పారామీటర్ ఈస్ ఈక్విటీ డెట్ రేషియో. కంపెనీ ఈక్విటీ ఎంత ఉంది, డెట్ ఎంత ఉంది, అలాగే నీ అప్పులు ఎంత ఉన్నాయి, నీ ఆస్తి ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత ఉంది. సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుని అప్పుల జోలికి వెళ్లకుండా ఉన్న వాటిలలో 80% ఇవాళ స్పెండ్ చేస్తూ 20% దాచుకుంటే ఈ 20% పెరిగి పెద్దదై రేపటి యొక్క భవిష్యత్తుని చేతిలో తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది జనాల దగ్గర నుంచి. నా దగ్గర వచ్చే వాళ్ళు చాలామంది ఏమంటారంటే, నాకు నా 80% సరిపోవట్లేదు అంటారు. మరి సరిపోవట్లేదు అంటే మళ్ళీ దానికి ఆన్సర్ ఎక్కడుంది? ఇన్కమ్ మైనస్ యువర్ సేవింగ్స్ షుడ్ బి యువర్ ఎక్స్పెన్సెస్. ఆ 20% సేవింగ్స్ పోయిన తర్వాత స్పెండ్ చేయండి. మన చేతిలో ఉంటాయి అవి. ఇప్పుడు నేను లావిష్గా నాకు పెద్ద ఇంట్లో ఉంటాను, 30,000 ఇల్లు కావాలి, 40,000 అంటే పాసిబుల్ కాదు. రెడ్యూస్ చేసుకోండి. ఒక 10,000 15,000 రెంట్ ఉండే ఇంట్లో ఉండండి. అలాగే నేను వారానికి ఒకసారి రెస్టారెంట్ పోయి వెళ్ళే బదులు 2 వారాలకు ఒకసారి వెళ్ళండి. సో అలా స్పెండింగ్ చేసేటప్పుడు కంట్రోల్ చేసుకోండి. మిగిలినది సేవింగ్ చేసుకుంటూ 80-20 ఫార్ములా ఫాలో అవుతే మీరు చెప్పిన ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ కూడా మనము రేపు సమాధానం చెప్పవచ్చు. దీనికి ఫస్ట్ లెసన్స్ ఎవరు? పేరెంట్సే. ఆ పేరెంట్స్ నేర్పిస్తున్నారు పిల్లలకు, చెప్తూ ఉండాలి. మీకు వచ్చే జీతంలో మీకు ఉద్యోగం రాగానే ఇలా స్టార్ట్ చేయండి. కానీ చాలామంది ఏం చూస్తారంటే, ఉద్యోగం రాగానే మావాడు ఖర్చు పెట్టేస్తుంటాడు అని ఒక ఎల్ఐసి పాలసీ ఇరికిచ్చేస్తుంటారు. ఎల్ఐసి పాలసీ ఇంకా అంటే నేను నా చుట్టుపక్కల కొన్ని చూశాను. జాబ్ వచ్చిన ఒక సంవత్సరం 2 ఏళ్లకు 40-50 లక్షలు, ఒక 60-70 లక్షలు లోన్ పెట్టించేసి ఊర్లో ఒక విల్లా కొని ఇచ్చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈఎంఐ కట్టడానికి వాడికి సరిపోదు జీవితాంతం, వాడు వృధా చేయడానికి. అది వృధా చేయడం చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం కాదు, మీకు పనికొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి. రేపు విల్లా కొనుక్కుంటే చివరకు 50 సంవత్సరాలు వెళ్ళేప్పటికీ దానికి ఈఎంఐ కడుతూ ఉండి ఇల్లు సొంతమైంది. మరి వాట్ అబౌట్ యువర్ ప్లానింగ్ ఆఫ్ లైఫ్? మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? విల్లా ఇస్తుందా? ఇన్కమ్ రెంట్ ఇవ్వదు కదా. అది దాని వాల్యూ 2 కోట్లు 3 కోట్లు అవుతుంది, కానీ ఇన్కమ్ ఏంటి? సో మీరు ఇన్వెస్ట్ చేసేప్పుడు యూ షుడ్ థింక్ అబౌట్ 360 degrees. లిక్విడిటీ ఉండాలి, రిటర్న్స్ రావాలి, సేఫ్టీ ఉండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లాకిన్ లేకుండా చూసుకోవాలి. లాకిన్ అంటే ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్సూరెన్స్ పర్పస్, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ అంటే ఇల్లు అనేది ఒక ఉండడానికి మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎప్పుడు కూడా ఉండడానికి డెఫినెట్గా కొనుక్కోవాలి ఒక ఇల్లు. కానీ ఇల్లు మీద ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు తీసుకుంటా అంటే ఇప్పుడున్న వాల్యుయేషన్స్లో కుదరదు అది. బికాజ్ వాల్యూ ఏమో, ఇంటి వాల్యూ ఏమో 2 కోట్లు ఉంటుంది, కిరాయి 30,000 కూడా రాదు. ఆ 2 కోట్ల ఇల్లుని ఈఎంఐ కడుతూ పోతూ ఉంటే, ఈరోజు చూడండి హైదరాబాద్లో ఎక్కడైనా ఒక 1 కోటి రూపాయలు లేకపోతే ఫ్లాట్ దొరుకుద్దా? ఫ్లాట్ అనేది కష్టం, చాలా కష్టం. మరి ఆ 1 కోటి రూపాయల ఫ్లాట్ కట్టాలి అంటే మీకు వచ్చే జీతం 1,00,000 రూపాయల జీతంతో ఎప్పుడుగా జరగాలి అది. మరి ఈఎంఐ 30-40 నుంచి కట్టలేము 1,00,000 రూపాయల జీతం ఉన్నప్పుడు. ఆ 40,000 ఈఎంఐ కొడుతుపోతే 25 ఏళ్ళు పడుతుంది అది. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, 1,00,000 రూపాయల శాలరీ వస్తున్నా సరే 5వ తేదీకో 10వ తేదీకో మొత్తం అయిపోయింది, మొత్తం ఈఎంఐలు చెప్తుంటారు. అరే నా ఫుల్ శాలరీ చూసి చాలా ఏళ్ళు అవుతుంది అంటారు. మరి అప్పుడు యూజ్ ఏంటది? కనుక మనము రేపటి గురించి ప్లాన్ చేసుకోవాలి. రేపటి గురించి ఆ ప్లానింగ్ని అమలు చేయాలి. ప్లాన్ చేయడం కదా, అమలు చేయాలి. మనము ఈ ఫార్ములా ఉపయోగించుకొని 80-20, 80% ఫర్ ద డే, 20% ఫర్ టుమారో, ఇలా చేసుకుంటే రేపటి రోజున మనకు ఉపయోగపడుతుంది. డబ్బులు అనేవి ఉపయోగపడుతుంది. మనం మన యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఈ విషయ సర్కిల్ ఆఫ్ డెట్లోకి వెళ్లకుండా ఉంటుంది. సో డెఫినెట్లీ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతే లైఫ్ కింగ్ సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ కింగ్ సైజ్ లైఫ్ అలా కంటిన్యూ కూడా అవుతుంది. అలా కంటిన్యూ కాకుండా ఉన్న రోజు బిర్యానీ తింటాను, లేని రోజు పచ్చడి తింటా అంటే కుదరదు కదా. సో మనం డైలీ మామూలు అన్నం తింటూ వారానికి ఒకసారి బిర్యానీ తిందాం, నెలకోసారి రెస్టారెంట్కి వెళ్దాం. అలా ఆ సంవత్సరానికి పండుగలు చేసుకోవచ్చు. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఉన్న రోజైనా మొత్తం ఖర్చు పెడతా అంటే లేని రోజు అడుగు తినాల్సి వస్తుంది. సో ఆ పని చేయొద్దు ఎప్పుడు. సో ఫాలో 80% ఫర్ ద డే, 20% ఫర్ టుమారో. దట్స్ ఆల్, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. ఇవాళ రోజు మనకు వచ్చే ఇన్కంలో నుంచి ఎంతో కొంత సేవ్ చేసుకోకపోయినా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోకపోయినా రేపన్న రోజు జీవితం ఎంత దుర్భరంగా మారుతుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.